శ్రీ పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా 4 రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటనకి 9 మంది మరణించడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఆత్మలకి సద్గతులు ప్రాప్తించాలని ఆ కుటుంబానికి ఎన్డీఏ కూటమి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏం సాధించింది అనే ఆలోచన మనందరం కూడా ఇక్కడికి రావటం, ఆ యొక్క అంశాలు ఏమిటి, నిజంగానే ఈ యొక్క 2 సంవత్సరాల్లో అంత అద్భుతం జరిగిందా? నిజంగానే మీ అందరికీ చెప్తున్నాను, మనందరం కూడా నమ్మశక్యం కాని అభివృద్ధి మన ప్రాంతంలో జరిగింది. ప్రపంచం అంతా, కేవలం దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేస్తే అవి నిజంగా జరిగాయా అని ఆలోచన చేయడానికి కూడా దూరంగా ఉండే విషయాలు జరిగాయనే విషయం మనందరం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టుబడులు రావటం ఏదైతుందో నిజంగానే నమ్మశక్యని విషయం. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ముందుకెళ్తూ ఆ దేశంలో కాకుండా ఇంకొక దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన గూగుల్ సంస్థ, కేవలం గూగులే కాదు, ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా ఇంకొక చోట పెట్టని పెట్టుబడి మన రాష్ట్రంలో, అది విశాఖపట్నంలో పెట్టడం నమ్మశక్యమా అని అడుగుతున్నాను. కేవలం అదే కాదు, ప్రపంచంలో ఉండే నెంబర్ 1, నెంబర్ 2 స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్, అలాగే నిపాన్ స్టీల్, వాళ్ళ 2 కంపెనీలు జాయింట్ వెంచర్ అయి వాళ్ళ యొక్క అత్యధిక పెట్టుబడి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కలిగిన ఒక 10 మిలియన్ మెట్రిక్ టన్ స్టీల్ ప్లాంట్ మన ప్రాంతంలో పెట్టడం నమ్మశక్య విషయమా అని నేను అడుగుతున్నాను. కేవలం ఇదే కాదు, దేశంలోనూ ప్రపంచంలోనూ అందరికీ ఆదర్శంగా ఉండి రెన్యూబుల్ ఎనర్జీస్కి క్యాపిటల్గా మన ప్రాంతం మారబోతుంది. దానికి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి రాబో కాలంలో ఏవైతే మనం ఇవాళ క్రూడ్ ఆయిల్, మిగతా ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవుతున్నాం, దాని నుంచి దూరం కాగలిగే పరిస్థితి మన ప్రాంతం నుంచి వచ్చిందనే విషయం నమ్మశక్యమా కాదా అని అడుగుతున్నాను. కేవలం అదే కాదు, మన ప్రాంతంలో దేశానికి సంబంధించిన రక్షణ, భద్రత సంబంధించి అనేక రకాల విషయాలు, ఇసీమ్ లాంటి పెద్ద కంపెనీలు, ఏరోనాటికల్ సంబంధించిన ఫైటర్ జెట్ ప్లాంట్స్, అలాగే దేశ రక్షణ సంబంధించిన మిజైల్స్, అనేక రకాల